గోదావరి జిల్లా పాలకొల్లు పంచనామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో 3వ కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు మాట్లాడుతూ శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం అని, ఈ సోమవారం శిరోభాగ నిలయం క్షీరరామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుంటే పంచనామ యాత్రలు చేసిన ఫలితం ఉంటుందన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిస్తే సర్వైశ్వర్యాలు కలుగుతాయని, ఇహ బాధలు తొలగుతాయన్నారు. భక్తులు దీపారాధన సాలగ్రామ దానాలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని, ఈ రోజు స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు, పాశుపతి అభిషేకాలు, కేదారేశ్వర వ్రతములు నిర్వహిస్తామని తెలియజేశారు. ఆలయ ఈవో మాట్లాడుతూ 3వ సోమవారం కావడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, భక్తులు త్వరితగిన దర్శనం జరిగే విధంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, పాలు, ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్నదాన వితరణ దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గోపూజ నుంచి ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహాన్యాసం, రుద్రాభిషేకాలు, పాశుపతాలు, రుద్రహోమం, చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలు ఈ రోజున జరుగుతున్నాయి. సర్వేణ నయం ప్రధానం, అన్నింటిలో కల్లా నేత్ర ప్రధానం అంట శిరస్సు ప్రధానం అంట మనిషికి. అలాగే స్వామివారి శిరోభాగ క్షీరాంగ స్వామివారి దర్శనం చేసుకుంటే పంచారామ క్షేత్ర దర్శనం చేసిన ప్రభావం కలుగుతున్న అందరికీ కూడా అమరావతి, సామర, ద్రాక్షారం, భీవరం, పాలకొల్లు 5 ఆరామాల్లో స్వామివారి దర్శనం చేసి ఎంత భాగ్యం కలుగుతుందో, ఈ రోజున పాలకొల్లు క్షీరాంగ స్వామి దర్శనం చేసుకుంటే, స్వామివారు ఒక్కరిని దర్శనం చేసుకుంటే అంత భాగ్యం కలుగుతుంది. కనుక ఈరోజు 3వ సోమవారం, 3 త్రినేత్రం, 3కి ఎంత ప్రాధాన్యత ఉంది, 3కి 7కి 9కి ఎంత ప్రాధాన్యత అంటే త్రినేత్రం స్వామివారికి 3వ నేత్రం ఎలాగో 3వ సోమవారం గొప్ప విశేషం. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు విశేషంగా తరలిస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా దేశం బాగుండాలి, గ్రామం బాగుండాలి, అందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఈ స్వామివారి ప్రార్థిస్తున్నాం. ఈరోజు శివాయ శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శిరోభాగమైనటువంటి శ్రీ స్వామివారిని యొక్క కార్తీక మాసం సందర్భంగా 3వ సోమవారం మరి ఈరోజు ఉదయం 3 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకములు చేయించుకోవడం జరుగుతున్నది. అలాగే ఉచిత దర్శనం క్యూ లైన్స్ కూడా నిండి ఉన్నది. ప్రత్యేక దర్శనకు సెపరేటు క్యూ లైన్ ఏర్పాటు చేయడం అయినది. క్యూ లైన్లో భక్తులకు అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు సదుపాయం, చిన్నపిల్లలకి పాలు, అలాగే భక్తులచే శ్రీ స్వామివారి ఆలయం బయట ఉపమా, ప్రసాదాలు, అలాగే టిఫిన్లు వగేరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదం కూడా రేపాకవారి సత్రం నందు భక్తుల ద్వారా ఏర్పాటు చేయడమైనది. ఈరోజు సుమారుగా 200 బస్సులు వచ్చే అవకాశం ఉన్నందున వివిధ డిపోల నుండి మా ఆర్టీసీ యాప్ నందు తెలియపరిచి ఉన్నారు. వారి యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 3వ శనివారం అవడం వలన ఈ వారం ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.